హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన తర్వాత వివిధ ప్రభుత్వ పనుల్లో పారదర్శకత నెలకొంది. నేడు ఆధార్ కార్డుతో అనేక ప్రభుత్వ పథకాల సబ్సిడీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ఇక ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలన్నా, పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోవాలన్నా చాలా చోట్ల మనకు ప్రత్యేకంగా ఆధార్ కార్డు అవసరం. ఈ కారణంగా ఆధార్ కార్డు చాలా ఉపయోగకరమైన పత్రం. ఆధార్ కార్డు తయారు చేసిన తర్వాత అందులో ఏదో ఒక పొరపాటు జరగటం తరచుగా కనిపిస్తుంది. ఇక అదే సమయంలో మీరు మీ సమీపంలోనే ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డులో నమోదు చేయబడిన పేరు, చిరునామా, పుట్టిన తేదీ మొదలైన వాటికి సంబంధించిన తప్పులను సరిదిద్దవచ్చు. అయితే ఈ తప్పులను సరిదిద్దడానికి పరిమితిని నిర్ణయించారు. ఈ సిరీస్లో మీ ఆధార్ కార్డులో నమోదు చేయబడిన పేరు, చిరునామా, పుట్టిన తేదీని మీరు ఎన్నిసార్లు అప్డేట్ చేయవచ్చో తెలుసుకుందాం. ఇక ఆధార్ కార్డులో మీ పేరు తప్పుగా నమోదు చేయబడితే మీరు మీ పేరును 2 సార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. మీరు మీ పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుంది. మీరు ఆధార్ కార్డులో మీ చిరునామాను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు. ఇది కాకుండా మీరు ఆధార్ కార్డులో లింగాన్ని ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ పేరు మార్చుకోవడానికి. ఇక మీరు మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీని పరిమితి కంటే ఎక్కువ సార్లు అప్డేట్ చేయాలనుకుంటే దీనికోసం మీ ఆధార్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆధార్ కార్డు అనేది ఒక ప్రత్యేక రకమైన పత్రం. ఇది మీ గుర్తింపును ధృవీకరించడానికి పనిచేస్తుంది. ఇక ఈ కార్డు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జారీ అవుతుంది. ఇందులో వ్యక్తి బయోమెట్రిక్, జనాభా వివరాలు ఉంటాయి.